అద్భుతాలు, ఆధ్యాత్మికత మరియు సైన్స్ కలగలిసిన ఏదైనా ఒక ప్రదేశం ఉందంటే అదే కైలాస పర్వతం. ఇది కేవలం ఒక పర్వతం కాదు, ఇది మానవ చరిత్ర, పురాణాలు మరియు ధర్మాల యొక్క కలయిక. మీకు ఈ మహా అద్భుతమైన ప్రదేశం గురించి తెలియని 10 ఆశ్చర్యకరమైన నిజాలు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. మీరు ఒక్క ఫ్యాక్ట్ను కూడా మిస్ చేయకుండా చివరిదాకా చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 1. కైలాస పర్వతం హిమాలయాల్లోని టిబెట్లో ఉంది. ఈ పర్వతం యొక్క ఎత్తు 6638 మీటర్లు ఉంటుంది. ఈ పర్వతం కన్నా అతి ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్ని కూడా చాలామంది అధిరోహించగలిగారు, కానీ కైలాస పర్వతాన్ని మాత్రం ఎవరూ అధిరోహించలేకపోయారు. మన హిందూ సాంప్రదాయాల్లో ఈ కైలాస పర్వతాన్ని చాలా డివోషనల్గా ఫీల్ అవుతారు. అందుకని ఈ కైలాస పర్వతాన్ని ఎవరూ అధిరోహించకూడదని చాలా డిబేట్స్ నడుస్తూ ఉంటాయి. అయినా సరే కొంతమంది ఈ కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నించారు. అందులో చాలామంది ఆ పర్వతం మీదే చనిపోయారు. ఆ పర్వతాన్ని అధిరోహించలేక వెనుతిరిగిన కొంతమంది ఇలా చెప్పారు: ఆ పర్వతాన్ని ఎక్కుతుంటే వెదర్ చేంజెస్ జరిగేవి అని, వాళ్ళకి వెళ్లాల్సిన రూట్ అర్థమయ్యేది కాదని చెప్పారు. దీని వెనకాలన్న లాజికల్ ఆర్ సైంటిఫిక్ రీజన్స్ ఎవరూ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. కైలాస పర్వతం కింద ఒక 2 లేక్స్ ఉంటాయి. అవి మానస సరోవర్ లేక్ అండ్ రాక్షస తల్ లేక్. ఈ 2 లేక్స్ కూడా భిన్న స్వభావాన్ని కలిగి ఉంటాయి. మానస సరోవర్ లేక్ సన్ని రిప్రజెంట్ చేస్తే, రాక్షస తల్ లేక్ మూన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇందులో ఒకటి ఫ్రెష్ వాటర్ లేక్ అయితే ఇంకొకటి సాల్ట్ వాటర్ లేక్. అలాగే మానస సరోవర్ లేక్ మన హిందూ రిలీజియన్ ప్రకారం శాంతిని, లైట్ని రిప్రజెంట్ చేస్తుంది. రాక్షస తల్ లేక్ డార్క్నెస్ని మరియు రౌద్రాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. కైలాస పర్వతం అనేది ఒక పిరమిడ్ అని చాలామంది సైంటిస్టులు ఇప్పటికీ వాదిస్తున్నారు. సైంటిస్టులు రీసెర్చ్ చేసి డిస్కవర్ చేసింది ఏంటంటే, కైలాస పర్వతం అనేది ఒక వ్యాక్యూమ్తో నిండిన పిరమిడ్ అని, అది కూడా 100 నుంచి 1800 మీటర్స్ ఎత్తు ఉంటుందని చెప్పారు. దాదాపు వందలాది చిన్న పిరమిడ్స్ ఈ పిరమిడ్ చుట్టూ ఉంటాయని వాళ్ళు వాదిస్తారు. ఒకవేళ ఇదే నిజమైతే ప్రపంచంలో అతిపెద్ద మ్యాన్మేడ్ పిరమిడ్ ఇదే అవుతుందని వాళ్ళు నమ్ముతారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. కైలాస పర్వతం సెంటర్ ఆఫ్ ది ఎర్త్ అని సైంటిస్టులు డిస్కవర్ చేశారు. అది ఎలా అంటే, కైలాస పర్వతం నుంచి నార్త్ పోల్కి ఉన్న డిస్టెన్స్ 6666 కిలోమీటర్స్. అలాగే కైలాస పర్వతం నుండి సౌత్ పోల్కి ఉన్న డిస్టెన్స్ 13,332 కిలోమీటర్స్. మనం కరెక్ట్గా గమనిస్తే నార్త్ పోల్ నుండి కైలాస పర్వతానికి ఉన్న డిస్టెన్స్కి ఎగ్జాక్ట్లీ ట్వైస్ ఉంటుంది సౌత్ పోల్ నుండి కైలాస పర్వతానికి. అందుకనే కైలాస పర్వతాన్ని సెంటర్ ఆఫ్ ది ఎర్త్ అని సైంటిస్టులు రికగ్నైజ్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. కైలాస పర్వతం వెనకాల ఒక కాంట్రవర్షియల్ థియరీ ఉంది. అదే వర్టెక్స్ ఆఫ్ ఎనర్జీ. ఈ థియరీలో సైంటిస్టులు చెప్పింది ఏంటంటే, కైలాస పర్వతం మీద టైం అనేది యాక్సిలరేట్ అయి ఉంటుందని, ఏజింగ్ అనేది చాలా స్పీడ్గా జరుగుతుందని ఈ థియరీ చెప్తుంది. అలాగే మౌంట్ కైలాష్ మీద ఎవరైతే 12 అవర్స్ గడుపుతారో వాళ్ళు వాళ్ళ నెయిల్స్ అండ్ హెయిర్ చాలా ఫాస్ట్గా గ్రో అవ్వటం గమనిస్తారు. ఆ టైం డిఫరెన్స్ అనేది నార్మల్ టైంలో 2 వీక్స్తో సమానమని రీసెర్చర్స్ చెప్పారు. ఫ్యాక్ట్ నెంబర్ 6. మన హిందూ రిలీజియన్ ప్రకారం కైలాస పర్వతం అనేది ఒక 2 సిటీస్ పైన సిచ్యువేట్ అయి ఉందని నమ్ముతారు. ఆ 2 సిటీస్ ఏంటంటే శంబాలా అండ్ అగర్తా సిటీస్. ఈ 2 సిటీస్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ కైలాస పర్వతం వాటిపైన సిచ్యువేట్ అయి ఉందని మన హిందూ రిలీజియన్ ప్రకారం నమ్ముతారు. ఈ 2 సిటీస్లో కూడా అడ్వాన్స్డ్ సివిలైజేషన్ ఉన్న గోబీ డిజర్ట్ అండ్ హిమాలయస్ నుండి పీపుల్ ఇక్కడ నివసిస్తున్నారని అందరి నమ్మకం. కానీ చాలామంది చెప్పేది ఏంటంటే, ఇవన్నీ ఒక అర్బన్ లెజెండ్స్ అని, నమ్మేలాగా ఎలాంటి ప్రూఫ్స్ లేవని కొట్టిపడేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 7. కైలాస పర్వతం మీద శివుడు మరియు పార్వతి నివసిస్తారని అందరూ నమ్ముతారు. హిందూ మైథాలజీ ప్రకారం ఈ ప్లేస్ని స్టేర్వే టు హెవెన్ అని పిలుస్తారు. అంటే అర్థం ఏంటంటే స్వర్గానికి దారి అని. కైలాస పర్వతాన్ని స్వర్గానికి దారిలాగా అందరూ భావిస్తారు. అందుకనే హిందూ రిలీజియస్ ప్రకారం ఈ పర్వతాన్ని అధిరోహించాలని ట్రై చేయటం తప్పు అని భావిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 8. కైలాస పర్వతం కిందున్న మానస సరోవర్ లేక్ నుండి 4 డిఫరెంట్ రివర్స్ ఆరిజినేట్ అయ్యాయి. ఈ రివర్స్ పేర్లు ఏంటంటే సింధు రివర్, బ్రహ్మపుత్ర రివర్, సుత్లిజ్ రివర్, కర్నాలి రివర్.
ఈ 4 డిఫరెంట్ రివర్స్ కలిసి ఒక మేజర్ ట్రిబ్యూటరీ అయిన గంగా రివర్ని ఫామ్ చేశాయి. ఈ రివర్స్ అన్ని కైలాష్ పర్వతం చుట్టూ ఉండటం వల్ల కైలాష్ పర్వతం అనేది ఒక రిలీజియస్ ప్లేస్ అవ్వటం వల్ల ఈ రివర్స్ మీద ఎవరు ఎక్కువగా రీసెర్చ్ చేయలేకపోయారు. ఫ్యాక్ట్ నెంబర్ 9. కైలాస పర్వతాన్ని మన హిందూ మతంలోనే కాకుండా వేరే పలు మతాల్లో కూడా ఒక రిలీజియస్ ప్లేస్ లాగా కన్సిడర్ చేస్తారు. ఆ మతాలు ఏంటంటే జైనిజం, సిక్కిజం మరియు బోన్స్. జైన్స్ యొక్క నమ్మకం ఏంటంటే వాళ్ళ మతానికి ఫౌండర్ అయిన లార్డ్ రిషబ్ దేవ్ అనే అతను అక్కడే ఉంటాడని, అతని నాలెడ్జ్ అంతా ఆ పర్వతం పైనే ఉందని వాళ్ళ నమ్మకం. బుద్ధిస్ట్ మైథాలజీలో కైలాష్ పర్వతం మీద వాళ్ళ లార్డ్ అయిన బుద్ధ అక్కడే ఉంటాడని, అతని నాలెడ్జ్ అంతా అక్కడే ఉందని వాళ్ళ నమ్మకం. అలాగే మన హిందూ మైథాలజీలో లార్డ్ శివకి అదే నివాస స్థలమని మన హిందూస్ నమ్మకం. ఇలా డిఫరెంట్ మతాలు అందరూ ఆ కైలాస పర్వతాన్ని పూజిస్తూ ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 10. కైలాస పర్వతం మీద నుంచి ఎలాంటి హెలికాప్టర్స్ కానీ ఏరోప్లేన్స్ కానీ ఎగరవు, ఎందుకంటే అదొక ప్రొహిబిటెడ్ ఏరియా. టిబెటన్ గవర్నమెంట్ ఏరియల్ ట్రావెల్కి ఆ ప్లేస్ని ప్రొహిబిట్ చేసింది. అందుకని కైలాస పర్వతం మీద నుంచి ఎలాంటి ఏరోప్లేన్స్ కానీ ప్లేన్స్ కానీ ట్రావెల్ చెయ్యవు. కైలాస పర్వతం మానవ చరిత్రను, ఆధ్యాత్మికతను మరియు ప్రకృతి రహస్యాలను కలగలిపిన ఒక అద్భుతం. మీకు ఈ ఫ్యాక్ట్స్ నచ్చాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.